కదా, మనల్ని చూడగానే గుర్తుపట్టాలి, లోకస్తులు గుర్తుపట్టాలి. మీరు క్రిస్టియన్స్ అండి, అర్థమైపోయిందండి. మీ త్యాగం, మీ ప్రేమ, మీ మాట, మీ ప్రవర్తన, మీ తీరే అర్థమైపోయిందండి. మీరు యేసయ్య సాక్షులండి. మన గురించి చెప్పుకోవాలి. యేసయ్య సాక్షులుగా జీవిస్తున్నాం. ఒక పెద్ద ఆయన ఒక ఊరు వచ్చాడంట. ఊరిలో పాస్టర్ గారిని పట్టుకున్నాడు. పాస్టర్ గారు పలానా ఊరికి పోయిద్దారండి, పక్కన ఊరికి. పాస్టర్ గారు అన్నాడు, అన్న ఏ ఊరికన్నా తీసుకెళ్ళి కానీ ఆ పక్క ఊరికి మాత్రం తీసుకుపోబాకన్నా, నేను రాలేను అన్నాడు. అదేంది, నాకు ఆ ఊరిలోనే పని ఉంటే ఇంక నేను ఏ ఊరికి తీసుకెళ్తాను, నిన్న వెళ్దామంటే, లేదని నా ఊరిలో అప్పులు కట్టాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ముఖం చూయించుకోలేక నేను ఆ ఊరే మానేశానన్నా. ఏంది మన సాక్ష్యం? ఏంది మన సాక్ష్యం? అప్పు కట్టాల్సిన కట్టాల్సినవి కట్టకుండా సాక్ష్యం బాగుందనుకోవటం దేవుడు మెచ్చుతాడా? మన సాక్ష్యం ఏంది? మన ఆత్మీయ జీవితం ఏంది? సాక్ష్యం బాగుండాలి. మనమైతే వెళ్ళిపోవచ్చు లోకంలో, ప్రభు పిలిస్తే, కానీ మన గురించి చెప్పుకోవడానికి ఉండేది ఏం తెలుసా? సాక్ష్యం. హల్లెలూయా. మనిషికి మరణం ఉంది కానీ సాక్ష్యానికి ఏమి లేదు, మరణం లేదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మంచి సాక్ష్యంతో బ్రతకాలి. పలానా ఆయన, పలానా పాస్టర్ గారు, ఫిలిప్ పాస్టర్ గారు అంటే ఎవర్రా? అదిరా సాక్ష్యం అంటే. బ్రతికితే అలా బ్రతకాలరా, అలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలరా. సాక్ష్యాన్ని కాపాడుకున్నాడురా, సాక్ష్యం కొరకు జీవించాడురా. అది జీవితం అంటే. ఎందుకంటే మనిషికి మరణం ఉంది కానీ సాక్ష్యానికి ఏమీ లేదు, మరణం లేదు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చనిపోయారు, దావీదు చనిపోయాడు, కానీ వారి సాక్ష్యం చావలేదు. రేపొద్దున మనకి మరణం ఉంది కానీ మనం విడిచి వెళ్ళిన సాక్ష్యానికి మరణం చెప్పుకుంటారు.